ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేసి అత్యధిక సీట్లు సాధిస్తామని కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే సీట్ల పంపిణీపైనే సందిగ్ధత కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫార్ములా లోకల్ ఎలక్షన్స్ కు వర్తించదు అని చెప్తున్నారు జనసేన, బీజేపీ నేతలు. వీలైనన్ని ఎక్కువ చోట్ల పోటీ చేసి తమ పార్టీలను బలోపేతం చేసుకుంటామంటున్నారు బీజేపీ, జనసేన నేతలు. ఏపీలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఓవైపు స్థానిక ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికార కూటమి, విపక్ష వైసీపీ ఎన్నికల్లో పోటీకి క్యాడర్ను సిద్ధం చేశాయి. వైసీపీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. మరోవైపు కూటమి కూడా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే సీట్ల పంపిణీ విషయంలోనే కాస్త క్లారిటీ రావాల్సి ఉంది. 2024 సాధారణ ఎన్నికల్లో అమలు చేసిన సీట్ల పంపకాల ఫార్ములా 2026 స్థానిక ఎన్నికల్లో వర్తింపజేయొద్దంటున్నారు బీజేపీ, జనసేన పార్టీలు. 2024 ఎన్నికల సమయంలో కూటమి ముందు ప్రధానంగా ఉన్న లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరకుండా వైసీపీని గద్దెదించడం. అందుకే జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, బీజేపీకి 10 స్థానాలు కేటాయించి మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. ఆ వ్యూహం ఫలించి కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు అంటున్నారు బీజేపీ, జనసేన నేతలు. అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పుడు పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు పవన్ కళ్యాణ్, మాధవ్. ఒక నిర్దిష్ట శాతం సీట్లు కావాలని డిమాండ్ చేయకుండా జనసేనకు బలమున్న చోట పోటీ చేస్తామని ప్రకటించింది జనసేన. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన కార్యకర్తలకు న్యాయం చేస్తామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించుకుంటామంటోంది. మున్సిపల్ ఎన్నికల్లో డివిజన్లో బీజేపీ బలం పెంచుకునేలా పనిచేస్తామంటోంది. కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న టీడీపీ అత్యధిక స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కానీ జనసేన, బీజేపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. సామాజిక వర్గాల సమీకరణాలు, అభ్యర్థి, పార్టీల బలాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉండొచ్చు. మున్సిపల్స్ లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్న విషయం 3 పార్టీలు కూర్చొని మాట్లాడుకొని ప్రకటన విడుదల చేస్తే తప్ప క్లారిటీ రాదు.